పడుతున్నాయి. గ్రేటర్ భూముల అక్రమాల వెనుక ఫోన్ ట్యాపింగ్ 4 జిల్లాల కలెక్టర్లు వారి సీసీల ఫోన్ ట్యాప్ అయినట్టుగా గుర్తించిన సిట్టు ప్రముఖుల రియల్ ఎస్టేట్ వ్యాపారులు డెవలపర్ల ఫోన్లు కూడా అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూములు ట్యాపింగ్కు ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో దర్యాప్తు. ఇక మంత్రి దామోదర్ రాజనరసింహ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఫోన్లపై నిఘా త్వరలో నోటీసులు ఇచ్చి స్టేట్మెంట్లు రికార్డ్ చేయనున్న అధికారులు. రైట్. గ్రేటర్ హైదరాబాద్ చుట్టూన్న కోట్ల విలువ చేసే ప్రభుత్వ వివాదాస్పద భూములు కొట్టేసేందుకు సైతం ఫోన్ ట్యాపింగ్ను వాడుకున్నట్లుగా సిట్ దర్యాప్తులో తాజాగా వెలుగు చూస్తుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారులు డెవలపర్ల ఫోన్లను ప్రభాకర్ రావు టీం ట్యాప్ చేసినట్టుగా ఇప్పటికే సిట్ ఆధారాలు సేకరించింది. నేనేం చెప్తున్నా, ఈడ కేవలం రాజకీయ నాయకుల ఫోన్లే కాదు, వ్యాపారవేత్తలు, అదేవిధంగా వెంచర్ డెవలపర్సు, రియల్ ఎస్టేట్ సంబంధించినటువంటి బడా నేతల ఫోన్లు, ఇక సినీ ప్రముఖుల ఫోన్లు, తాజాగా జగ్గారెడ్డి దామోదర్ రాజనరసింహ ఫోను, మరి ఆంధ్రజ్యోతికి సంబంధించినటువంటి రాధాకృష్ణ పేరు కూడా తెర మీదకి వస్తూ ఉన్నాయి. అంటే జర్నలిస్టులను వదలలే, వ్యాపారవేత్తలను వదలలే, పొలిటికల్ లీడర్లను వదలలే, సినీ ప్రముఖులను వదలలే. మరి ఇక్కడ రియల్ ఎస్టేటు ఎవరైతే రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి వ్యాపారులు వాళ్ళని వదలలే, డెవలప్మెంట్ చేస్తున్నటువంటి వ్యాపారవేత్తల ఫోన్లు వదలే. ఇట్లా అందరివి, ఒక్కరని కాదు, ఉన్నోంది లేనోంది అందరి ఫోన్లు ట్యాప్ చేస్తారు. బట్ గ్రేటర్ పరిధిలో ఈ డెవలపర్ల ఫోన్లు, ఈ వ్యాపారవేత్తల ఫోన్లు, మరి ఈ బిల్డర్ల ఫోన్లు ఎందుకు ట్యాప్ చేశారంటే, మరి ప్రభుత్వ భూముల్ని ఎట్లా కొల్లగొట్టాలి, తక్కువగా వచ్చేటువంటి భూముల్ని మరి ఇల్లీగల్గా ఎట్లా లాక్కోవాలి, ఈ గ్రేటర్ హైదరాబాద్లో ఉన్నటువంటి వ్యాపారవేత్తల ఫోన్లు, డెవలపర్ల ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి కొన్ని కలెక్టర్ల ఫోన్లు కూడా చేశారు. చూడండి, 4 జిల్లా కలెక్టర్లు, 4 జిల్లాల కలెక్టర్లు వారి సీసీల ఫోన్లు కూడా, ఇక చూడండి ఎంత దారుణం అంటే, 4 జిల్లాల కలెక్టర్ల ఫోన్లు వాళ్ళ సీసీల ఫోన్లు కూడా ట్యాప్ చేస్తూ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి దామోదర్ రాజనరసింహ ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్టుగా తెలుస్తుందంట. అంటే ఇంతమంది ఫోన్లు ట్యాప్ చేసి రాష్ట్రాన్ని అతలాకుతలం చేసే ప్రయత్నం చేశారు. రాష్ట్రంలో ఉన్నటువంటి మరి వ్యక్తిగత గోప్యతని, భార్యాభర్తల సమాచారాన్ని, వెంచర్ డెవలపర్ల ఇన్ఫర్మేషన్ని మరి వాళ్ళంతా కూడా సేకరించి బ్లాక్మెయిల్ చేసి డబ్బులు కోట్లు సంపాదించుకున్నట్టు తెలుస్తోంది. ఈ ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు, భుజంగరావు, శ్రవణ్ రావు, తిరుపతి అన్న వీళ్ళ మీద ఒక్కసారి రైళ్లు జరగాలి, ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తే మరి ఎన్ని కోట్ల రూపాయలు వాళ్ళు కూడబెట్టారో ఆస్తుల లెక్క కూడా బయటకు వస్తుంది. మన కాళేశ్వరం ఇంజనీర్ల లెక్కలు చూస్తే ఒక్కొక్కరు 500 కోట్లు సంపాదించారు. మరి ఈ ప్రణీత్ రావు, ప్రభాకర్ రావు బినామీల పేర్ల మీద ఎంత కూడా పెట్టిరో, ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఎంత బ్లాక్మెయిల్ చేసిరో ఒక్కొక్కటి బయటకు వస్తుంది. స్టేట్మెంట్లు రికార్డింగ్ చేస్తున్నారు. 4013-14 మంది, దాదాపు 4000కు పైగా ఫోన్లు ట్యాపింగ్, మావోయిస్టుల పేరుతోటి పర్మిషన్లు. మరి ఇదంతా కూడా కేసీఆర్కు, కేటీఆర్కు, హరీష్ రావుకు తెలియకుండానే ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతి అన్న వీళ్ళందరూ చేసిరంటారా? మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు, మాజీ మంత్రులకు, ఆ ప్రభుత్వ పెద్దలకు తెలియకుండా ఇంత పెద్ద వ్యవస్థని నడిపే అవకాశం ఉందంటారా? రాష్ట్రంలో చీమ చిటుకుమన్న ఓ ఎమ్మెల్యేకో, మంత్రికో, ముఖ్యమంత్రికో తెలిసిపోతుంది ఇవాళనో రేపో. అటువంటిది ఇలా ఇంతమంది 4000 మంది ఫోన్లు ట్యాప్ చేస్తే మాజీ ముఖ్యమంత్రికి తెలియకుండా ఉంటుందా? కేటీఆర్కి తెలియకుండా ఉంటుందా? కేసీఆర్కి తెలియకుండా ఉంటుందా? సో ఈ పెద్ద బాసు వల్లనే మేము చేయాల్సి వచ్చిందని చెప్తున్నారు వాళ్ళు సిట్టు ముంగల. మరి ఆ పెద్ద బాస్ ఎవరనేది రేపో మాపో తెలుస్తుంది. చూద్దాం ఏం జరుగుతుందో. రైట్. దిశలో చూస్తే కేటీఆర్ అరవింద్ ఉమ్మడి విచారణ సిద్ధమవుతున్న ఏసీబీ అధికారులు ప్రస్తుతం విదేశీ పర్యటనలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆయనకు మరోసారి నోటీసులు అంట. ఇక ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో A1గా ఉన్న కేటీఆర్ను A2గా ఉన్న ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్ను కలిపి విచారించేందుకు ఏసీబీ అధికారులు సిద్ధమవుతున్నట్టుగా సమాచారం. ప్రస్తుతం కేటీఆర్ విదేశీ పర్యటనలో ఉన్నారు. ఈ నెల 24వ తేదీన తిరిగి హైదరాబాద్కు రానున్నట్టుగా ప్రకటించారు. కానీ ఇప్పటికీ రాకపోవడంతో ఆయన రాక కోసం ఏసీబీ ఎదురు చూస్తున్నట్టుగా తెలిసింది. ఆయన రాగానే ఉమ్మడి విచారణ చేపట్టినట్టుగా సమాచారం. ఒకే ప్రశ్నకు ఇద్దరు ఏ రకమైన జవాబులు ఇస్తారనేది కీలకం కానున్నట్టుగా తెలుస్తుంది. అమ్మో, బాగానే పెద్ద ప్లాన్ వేసింది. 1వ తేదీన విచారణకు రండి, ఐఏఎస్ అరవింద్కు ఏసీబీ నోటీసులు. సో ఒకటే ప్రశ్నకు ఇద్దరు ఎట్లా సమాధానం చెప్తారు అంటే, ప్రశ్న ఒకటే, సమాధానం కూడా ఒకటే ఉండాలి. కానీ
సమాధానం వేరైతే ఇక్కడ దొరికిపోయేటువంటి అవకాశం ఉంది. అంటే ఇక్కడ ఆఫీసర్లు మంచి స్కెచ్ చేసినట్టు తెలుస్తున్నది. ఏసీబీ అధికారులు భారీ స్కెచ్ చేసినట్టు తెలుస్తుంది. ఏసీబీ అధికారులు భారీ స్కెచ్ చేసినట్టు తెలుస్తున్నది. ఇక ఉమ్మడి విచారణకు ఆలోచన చేస్తూ ఇక ఇద్దరిని, ఇప్పుడు కేటీఆర్ను, ఇంకోవైపు అరవింద్ కుమార్ని, ఎవరైతే ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారో అరవింద్ కుమార్ని, ఈ ఇద్దరిని ఒకటేసారి విచారిస్తాంట ఉమ్మడిగా. ఫర్ ఎగ్జాంపుల్ నేను మా కెమెరామ్యాన్ అన్నాం అనుకోండి, ఆయనను నన్ను ఒకటే ప్రశ్న అడుగుతుంది. మరి ఆ ఒక్క ప్రశ్నకు ఆయనేం సమాధానం చెప్తా, నేనేం సమాధానం చెప్తా. ఇట్లా ఈ రెండు సమాధానాలు ఈ ఒకటే ప్రశ్నకు కరెక్ట్ సెట్ అవుతాయా లేవా? ఒక్క ప్రశ్నకు అరవింద్ కుమార్ చెప్పే సమాధానం, కేటీఆర్ చెప్పే సమాధానం రెండు సింక్ అయితే ఓకే. బట్ రెండు వేరు వేరు అంటే అక్కడ దొరికిపోతారు. 24వ తారీఖు నాడే అమెరికా నుంచి కేటీఆర్ రావాల్సింది. ఇలా 26వ తారీఖు అనుకుంటా, అంటే 2 రోజులు ఆలస్యమైంది. ఇప్పటికే ఏసీబీ అధికారులు అరవింద్ కుమార్కు మరోసారి నోటీసులు ఇచ్చి వచ్చే నెల 1వ తారీఖున, అంటే ఇక 4 రోజుల తర్వాత నువ్వు మళ్ళీ ఏసీబీ ముందు హాజరు కావాల్సిందని చెప్పారు. సో ఇక కేటీఆర్ను కూడా నోటీసులు ఇచ్చి ఆయన అమెరికా నుంచి రాగానే ఆయనను కూడా కూర్చోబెట్టే ఆలోచన కనిపిస్తుంది. అంటే ఇద్దరికి ముద్దుగా కుర్చీలు వేసి ముద్దుగా పసుపు రాసి ఇక బొట్టు పెట్టి పెళ్లి కొడుకుని రెడీ చేసినట్టు ముస్తాబ్ చేసి ఇక ఇద్దరికి ప్రశ్నల వర్షం కురిపించే అవకాశం కనిపిస్తుంది. ఈ విచారణ చివరి విచారణ అనుకుంటాను నేనైతే. ఏసీబీ అధికారులు ఈ ఉమ్మడి విచారణ తర్వాత ఈ అరెస్ట్లే తప్ప మళ్ళీ విచారణలు, రీవెరిఫికేషను, రీవిచారణ అటువంటిది, క్రాస్ ఎగ్జామినేషన్ అనేది ఉండదు అనుకుంటున్నాను నేను. నాకు తెలిసి కేటీఆర్ది ఇక ఏసీబీ అధికారులు చివరిసారిగా విచారణ చేయబోతున్నారు. అరవింద్ కుమార్ని ఈయన ఉమ్మడి చెప్పుతున్నారు. అంటే ఈసారి ఈ ఫార్ములా ఈ రేసో లేకపోతే ఫోన్ ట్యాపింగో అరెస్ట్ మాత్రం ఉండేటువంటి అవకాశం కనిపిస్తున్నది. ఉమ్మడి విచారణకు మరి మంచి స్కెచ్ చేసారు ఇక్కడ. సో అది ఒకటే ప్రశ్నకు ఇద్దరు ఏ రకమైనటువంటి సమాధానం చెప్తారు అనేది ఆలోచన చేస్తుందట. రైట్, ఇంకేమున్నాయి పెండింగ్లో ఇక్కడ? 10 పరీక్షకు ఏడాదికి 2 సార్లు అంట. మొదటి ఫిబ్రవరిలో నిర్వహణ, ఇంప్రూవ్మెంట్, సప్లిమెంటరీ కోసం మే నెలలో